హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మన్వి అండ్ మామ్. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా మన్వికి అక్షరాభ్యాసం అయితే 3 ఇయర్స్ పడ్డాయి కదా. ఇంకా అక్షరాభ్యాసం చేపించడానికి అయితే వర్గల్ టెంపుల్కి పోతున్నాం. మాకైతే వర్గల్ దగ్గరనే. ఇంకా అన్వి అన్న ప్రసన్న ఇంకా ఇప్పుడు అక్షరాభ్యాసం కూడా మేము వర్గల్లోనే చేపిస్తున్నాము. ఇంకా మేము ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళాలంటే కూడా వర్గల్కే పోతాం, దగ్గర ఉంటుంది కాబట్టి. ఇంక బయటనైతే సామాన్ అమ్ముతారు. అక్షరాభ్యాసానికి కావాల్సిన కొబ్బరికాయలు, పలకలు, పూలదండలు ఇట్లాంటివి బయట అమ్ముతారు. ఇంకా మేమైతే గుడి లోపలికి అయితే పోతున్నాం. పార్క్ అంటే అది రామ్ జనరల్ మా బావిడ మా చిన్న పాప స్నానం చేయలేదని ఎక్కిరిస్తున్నాడు. ఎందుకు స్నానం చేయాలంటే అప్పటికి ఆమె కోళ్ళు ఉండే. ఇంకా అప్పటికైనా నేను ప్రేమికని పోద్దాం అనుకున్న స్నానం. ఇంకా అప్పటికి ఆమె పడుకొని ఉండే. ఇంకా లేట్ అవుతుందని ఆమె లేవగానే తొందర డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చినాము. మీరు ఒకటి గమనించరా, వీళ్ళిద్దరికి సేమ్ డ్రెస్సెస్ వేసిన, లంగా జాకెట్ కుట్టించిన వాళ్ళిద్దరికి సేమ్ బాగున్నారు కదా ఇద్దరు. ఇంకా వర్గల్ టెంపుల్ పోవడం అయితే చాలా ఇష్టం, కానీ ఇంకా ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఉంటుంది. ఇంకా మొత్తానికి అయితే లోపలికి వచ్చేసినాం. ఇంకా లోపలికి రాగానే ఒక ప్లేట్ ఇస్తారు. ఇంకా మనం కొనుక్కొచ్చుకున్నవి అల్ల బియ్యం గిన్నె పోసి కుడుకలు గిన్నె పెట్టాలి. ఇంకా పైన టోకెన్ ఇచ్చినాక కూడా తీసుకోవచ్చు మనం. ఇక కాకపోతే పైనకి వచ్చినాక మళ్ళీ కింది కూడా ఎందుకని ఇక మేము బయటనే అన్న తెచ్చుకున్నాం కిందనే. ఇంకా రాగానే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. కార్యేషు సర్వదా చేతిలో మహాగణాధిపతి ప్రార్థన పూర్వక శ్రద్ధపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. విద్యావస్వతి అందరూ అక్షంతలు తీసుకొని మనసులో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అక్షంతలు వేస్తూ ఉంటాడు. అన్నప్రాశ్రమాల్లో కుక్కలు అక్షంతలు వేస్తూ ఉంటాడు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నరకం సింహాసనం సమర్పయామి పార్యం పాద్యం సమర్పయామి హస్తేషం సమర్పయామి ఉదయ అసత్యం సమర్పయామి విచారిక సమర్పయామి వస్త్రాంతే ఉదయితాంతే అక్షతాన్ సమర్పయామి అంతరణాంతే ఆభరణాంతే అక్షతాన్ సమర్పయామి. ప్రణవే సరస్వతి మాతే గురువాగ్ని ఉదయగ్రీనా మహాముక్తదేవరు అక్షతలు అక్కడ వేసేసి పసుపు కుంకుమ వేయండి. అది బాగా పూలదండ వేసుకున్న వాళ్ళు పిల్లలకి పూలదండ వేసుకోండి. ఆ గిన్నె తీసుకొని అక్కడ వెళ్ళి కూర్చొని తెచ్చుకోండి. బియ్యంలో శ్రీ అనే అక్షరం రాయించండి. బియ్యంలో శ్రీ అని రాయించండి. రాయించండి శ్రీ 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 రాయించరా. ఓం రాయించండి. ఓం ఓం ఓం. పల్లె కింద పెట్టేసేది శివాయ శివాయ సిద్ధం 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 నమః నమః నమః. విద్యా సరస్వతి మాతాకి. మా రాసాక పిల్లల్ని వాళ్ళకి వచ్చేసింది, వాళ్ళకి వదిలిపెట్టారు. ఎంత మంచిగా వస్తుంది రెడ్ కార్పెట్లేమో అక్కడ జరిగే.
ఇంకా పూజ అయితే బాగా జరిగింది. ఇంకా పూజ అయిపోగానే దర్శనం కూడా చేసేసుకొని బయటకు అయితే వచ్చేసినాము. మేము ఈ దారి నుంచి వస్తే మా బావనేమో సపరేట్గా ఆడి నుంచి పోతున్నాడు. ఎట్లయినా వచ్చేది ఒక్క దగ్గరికి. అయ్యో నా చీర. ఇలా సరస్వతి దేవి విగ్రహం కాడ ప్రతిసారి ఫోటో తీసుకున్నామని మా బావని తీసుకొని ఇక్కడ తీసుకొని విగ్రహం దగ్గర చాలా మంది ఫోటోస్ విగ్రహం దగ్గర చాలా ఇంకా అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది. మా అన్వి అయితే మంచిగా కోఆపరేట్ చేసిర్రు. కొందరు పిల్లలు అయితే అసలు పూలదండ వేసుకోమన్నా కూడా వేసుకోలే. మా అన్వి అయితే మంచిగా వేసుకుంది. మా అన్వి కూడా ఏడవలే, మంచిగా సతాయించకుండా మంచిగా ఉన్నారు. ఇక్కడ మా బావనైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. నేనైతే ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇన్నిసార్లు టెంపుల్కి వచ్చినాం కానీ పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఒకటి ఉంటుంది కదా, ఆడికి ఇన్నిసార్లు వచ్చినా కానీ ఒక్కసారి కూడా పోలేదు కదా అని చూపిస్తున్నా. ఏమో బావ పోదాం మళ్ళీ వచ్చినప్పుడు అని అంటున్నాడు. మనమే నడవకపోయినావురా, నడవకపోయినా ఎలా రింగ్ మన మీద మేనేజ్ చేసుకోను, అన్ని మేనేజ్ చేసుకుని నాకు తర్వాత ఐస్ క్రీమ్ కోసమే వచ్చిందా ఇప్పుడేమే? నాకు కూడా బాగుంది ఐస్ క్రీమ్, సూపరా. ఏ పాపం ఎట్లా అవుతుంది ఐస్ క్రీమ్ తింటుంటే. నాకు పీకాలి వాళ్ళకి ఇవ్వాలని నిన్న ఇవ్వాలనే సరది తక్కువైంది కదా. తింటావా బావా ఐస్ క్రీమ్? నాది ఏ తిను. అయినా నువ్వు ఎన్ని తినలేదు తీసాడు కుర్ఫీలో కదా.